తో బాధపడుతున్నప్పుడు జ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. కీళ్లు కండరాలు నొప్పులతో పోటెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసమని మనలో చాలా మంది యాంటీబయాటిక్స్ మందులు వాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిగతా జ్వరాల విషయం ఎలా ఉన్నా డెంగీతో బాధపడుతున్నప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ను వాడకపోవడమే మంచిదని చెబుతారు డాక్టర్లు. డెంగీ జ్వరానికి ఎందుకు యాంటీబయాటిక్స్ను వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. డెంగీ జ్వరం అనేది ఒక వైరల్ జ్వరం. దీనికి యాంటీబయాటిక్స్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ ఏమాత్రం పనిచేయవు. యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియల్ జబ్బు ఉన్నప్పుడే ఇస్తుంటాం. చాలా అరుదుగా డెంగీ ఫీవర్ ముదిరినప్పుడు కొంతమందిలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది బ్యాక్టీరియాతోని. వారిలో కొంతవరకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి, కానీ డెంగీ ఫీవర్కి మాత్రం యాంటీబయాటిక్స్ పనిచేయవు. యాంటీబయాటిక్స్ ఇవ్వటం అనవసరం. అదేవిధంగా కొంతమంది వైద్యులు కొన్ని రకరకాల యాంటీవైరల్ డ్రగ్స్ వీటికి ఇస్తూ ఉంటారు. అంటే చికెన్ పాక్స్ పడే మందులు దీనికి ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఇంతవరకు డెంగీ వైరస్కు యాంటీవైరల్ డ్రగ్ కనిపెట్టబడలేదు. ఎటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ ఈ వైరస్ మీద పనిచేయవు. మెల్లకన్ను, ఒక కంట్లో మాత్రమే చూపు తక్కువగా ఉండడం వంటి దృష్టి లోపాలని పిల్లలు తమకు తాముగా చెప్పలేరు. అలాగే ఇలాంటి దృష్టి లోపాలని తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దలు కానీ త్వరగా గుర్తించలేకపోతూ ఉంటారు. ఒకవేళ గుర్తించినా ఇంకా చిన్న వయసే కదా, వయసుతో పాటు అవే సర్దుకుంటాయిలే అనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే దృష్టి లోపాలని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా వాటికి చికిత్స చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో సాధారణంగా కనిపించే దృష్టి లోపాలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో ఎలాంటి దృష్టి దోషాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి? ఎక్కువ శాతం మందికి మనము మయోపియా చూస్తుంటాం. మయోపియా అంటే దూరం సరిగా కనపడకపోవడం. దూరం అంటే బ్లాక్ బోర్డ్, స్కూల్లో బ్లాక్ బోర్డ్ సరిగా కనపడకపోవడము, టీవీ సరిగా చూడలేకపోవడము ఉంటుంది. దగ్గర మాత్రము వాళ్ళు బాగానే నోట్స్ చదవడము ఉంటుంది. రెండోది హైపరోపియా. హైపరోపియా అంటే ప్లస్ ఎర్రర్. ఈ పైట పిల్లలకు దూరం కనబడుతుంది, కానీ దగ్గరికి కొంచెం అస్పష్టంగా ఉండి కష్టపడి రాసుకోవడము జరుగుతుంటుంది. ఇంకా మూడోది అస్టిగ్మాటిజం. ఈ అస్టిగ్మాటిజం అదర్వైజ్ నోన్ యాజ్ ఏ సిలిండ్రికల్ ఎర్రర్. సిలిండర్స్ ఉన్న దోషంలో ఒక యాక్సిస్లో ఏది నిలువున సరిగా కనపడము, అడ్డం సరిగా కనపడకపోవడం, లేదా అడ్డంగా ఉండేది సరిగా కనపడి నిలువుగా ఉండేది సరిగా కనపడకపోవడము ఉండే, దానివల్ల వీళ్ళు మిస్టేక్స్ రాసుకుంటూ వస్తుంటారు. ఇంకోటి ముఖ్యమైనది ఏమంటే ఒక కంట్లో మాత్రమే ఎర్రర్ ఉండి ఒక కంట్లో నార్మల్ ఉంటుంది. ఇలాంటిది కూడా దీన్నే అనైసోమెట్రోపియా అంటారు. ఈ అనైసోమెట్రోపియా ఉన్నవాళ్ళు ఒక కన్ను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు, ఇంకొక కన్ను ఉపయోగించుకుంటూ ఉంటారండి. పిల్లల్లో దృష్టి లోపాలకు మనం ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? హెరిడిటరీ వల్ల కొంతమందికి పిల్లలకు మయోపియా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పేరెంట్స్కు చిన్నప్పటి నుంచి దృష్టి లోపం ఉంటే వాళ్ళ పిల్లలను ఒకసారి పరీక్షించడం మంచిది. రెండోది దృష్టి లోపాలకు కారణం ఏమంటే ఎక్సెసివ్ స్ట్రెయిన్. ఎక్సెసివ్ స్ట్రెయిన్ అంటే ఎక్సెసివ్ నియర్ వర్క్. ఈ కాలంలో ఈ సెల్ ఫోన్లు ఎక్కువగా యూజ్ చేసి, సెల్ ఫోన్లో కూడా సెల్ ఫోన్ గేమ్స్, అలానే కంప్యూటర్ గేమ్స్, ఎక్కువ టీవీ చూడడము, ఇలాంటి స్ట్రెయిన్ వచ్చే ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కొంతవరకు దృష్టి లోపము, మజిల్ ఇంబ్యాలెన్సు వచ్చే అవకాశం ఉందండి. ఇంకోటి మదర్ ఊంబులో ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు మదర్కు దృష్టి ఇది పోషకాహారము, వైటమిన్స్ లేనప్పుడు కూడా ఈ పిల్లలకు దృష్టి లోపాలు వచ్చే అవకాశం ఉందండి. పిల్లల్లో కనిపించే దృష్టి లోపాల్లో వేటిని సీరియస్గా తీసుకోవాలి? స్క్వింట్ అంటే మెల్లకన్ను. ఈ మెల్లకన్ను ముందుగానే దృష్టి లోపాలను సరిచేస్తే మెల్లకన్ను రాకుండా అరికట్టచ్చు. అలానే లేజీ ఐ అంటే యాంబిలోపియా అని. ఈ లేజీ ఐ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక కన్నుకు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే బాగున్న కన్ను మాత్రమే ఉపయోగించి బాగలేని కన్ను లేజీ ఐగా వెళ్తుంది. సో ఇలాంటి లేజీ ఐ ఒక్కసారి పడితే జీవితాంతము దాంట్లో చూపు తక్కువగానే ఉంటుంది. అలానే హై మయోపియా ఉన్న చైల్డ్ దూరదృష్టి సరిగా లేక
వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ కూడా సరిగా ఉండదండి. అందువల్ల వాళ్ళ యాక్టివిటీ అంతా కన్ఫైన్ టు ది రూమ్. బయటికి పోవాలంటే ఇష్టపడ్డు, ఆడాలంటే ఇష్టపడ్డు, వేరే వాళ్ళతో కలవాలంటే ఇష్టపడ్డు. వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఏదో గేమ్స్ ఆడుకుంటాం, ఏవో కంప్యూటర్ ఆడుకుంటాం, ఏవో టీవీ చూసుకుంటామనే ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మెంటల్ డెవలప్మెంట్కి కూడా ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కంట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. పిల్లల్లో దృష్టి లోపాలను ఎలా సరిచేస్తారు? చిన్న పిల్లల్లో జనరల్గా మనం సర్జికల్ ఆస్పెక్ట్కు వెళ్ళమండి, కానీ కొంతమందిలో అర్లీగా కూడా చేయాల్సి వస్తుంది. దాన్నే యాంబ్లోపియా ఈ చైల్డ్ యాంబ్లోపియా ఆర్ లేజీ ఐకి వెళ్తాడు అన్నప్పుడు ఈ సర్జికల్ ప్రొసీజరు ఆర్ లేజర్ ప్రొసీజరు కొంచెం ముందుగా కూడా లైక్ 12 ఇయర్స్కు 14 ఇయర్స్ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇన్ జనరల్ దృష్టి లోపాలకు బెటర్ ఆన్సర్ ఏమి అంటే గ్లాసెస్ రాయడం. ప్లస్ ఎర్రరు జనరల్గా రాను రాను తగ్గుతూ పోతుంది, మైనస్ ఎర్రరు రాను రాను పెరుగుతూ పోతుంది. కాబట్టి మైనస్ ఎర్రర్ ఉన్న వాళ్ళు ఆ లెన్స్ను పెంచుకుంటూ పోతుంటాము. ప్లస్ ఎర్రర్ ఉన్నది రాను రాను లెన్స్ పవర్ తగ్గించుకుంటా ఒక రోజుకు లెన్స్ కూడా తీసేయాల్సి వస్తుంది. రెండోది యాంబ్లోపియా అని చెప్పుకున్నాం. ఈ యాంబ్లోపియానే లేజీ ఐ అంటారు. ఈ లేజీ ఐ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే ఇమీడియట్గా గ్లాస్ ఇవ్వడమే కాకుండా బాగా కనపడే కన్నును కొద్ది రోజులు మూసి ఉంచాలి. కన్ను మూసి ఉంచితే లేజీ ఐ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయ్యి నార్మల్కి వస్తుంది. మెల్ల కన్ను ఉన్న వాళ్లకు అద్దాలు ఇచ్చి వెంటనే నెక్స్ట్ డేనే ఇది స్ట్రైట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా అద్దాలు కాన్స్టెంట్గా ఉంచేదానివల్ల ఈ స్టెబిస్ మీద ఆ మెల్లకన్ను సరి చేయొచ్చండి. పిల్లల్లో దృష్టి లోపాలను నివారించే వీలుందా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు రాకుండా ఉంటే తల్లికి మంచి పోషకాహారం ఇవ్వడం వల్ల కంటి దృష్టి లోపాలే కాక మిగతా కంటికి వచ్చే దోషాలను కూడా అరికట్టచ్చండి. రెండోది పుట్టిన పిల్లవాడికి మంచి ఆహారం ఇవ్వడం వల్ల వైటమిన్ ఏ అండ్ మిగతా పోషకాహారం ఇవ్వడం వల్ల కూడా మనం కొంతవరకు దాన్ని చేయొచ్చు. తర్వాత ఏమి అంటే హెరిడిటరీ అనుకున్నాం. హెరిడిటరీ అన్నప్పుడు మదర్కు మయోపియా, మదర్కు ఒక ఎర్రర్ ఉంది, సిమిలర్ ఎర్రర్ ఫాదర్కు ఉంటే ఎక్కువ శాతం పిల్లలు మయోపియాతో పుట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా ఒకరికి జబ్బు ఉన్నప్పుడు ఇంకొకరు జబ్బు లేని వాళ్ళని చేసుకుంటే పుట్టే పిల్లలకు జబ్బు వచ్చే అవకాశం చాలా మాత్రం తగ్గుతూ ఉంటుంది. మూడోది వాళ్ళ పద్ధతులు మార్చుకోవడం. ఎక్కువగా అనవసరమైనవి, ఇప్పుడు కంప్యూటర్ గేమ్స్ అనుకోండి, సెల్ ఫోన్లో గేమ్స్ అనుకోండి, అవి దానివల్ల పెద్దగా నాలెడ్జ్ పెరిగేది తక్కువ. అందువల్ల అనవసరమైన దానికి ఎక్కువ స్ట్రెయిన్ చేయడము అంత మంచిది కాదు. ఎక్కువగా బయట తిరగడము, అవుట్డోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయడము ఉంటే దానికి హెల్తీగా ఉంటుందండి. పిల్లల్లో దృష్టి లోపాలపై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? చిన్నపిల్లలు దృష్టిలోపం ఉందా లేదా అని వాళ్ళకే తెలియదు, వాళ్ళు పేరెంట్స్కి చెప్పలేరు. కాబట్టి సో ఈ జనరల్గా పేరెంట్స్కు నాకు సరిగ్గా కనపడలేదు, నాకు తలనొప్పి అంటే రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఓ వీడు అద్దాల గురించి, వీడు ఏదో హోంవర్క్ ఎగ్గొట్టేదాని గురించి వీడు ఇలా చెప్తున్నాడు అనే ఫీలింగ్ పేరెంట్కి వస్తుంది. అందువల్ల దే వోంట్ మేక్ ఇట్ సీరియస్. నిర్ధారించుకోవాలి, వాడు నిజంగా గ్లాస్ గురించి అట్లా చెప్తున్నాడా, హోంవర్క్ ఎగరగొట్టేదానికి అలా చెప్తున్నాడా, నిజంగానే ఫాల్ట్ ఉందా అని ఐ డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన డిసైడ్ చేస్తాడు. సో డిసైడ్ చేసిన తర్వాత దాన్ని చికిత్సాలి. పీరియాడిక్ చెకప్స్, పీరియాడిక్గా చెకప్లు స్కూల్లో అనుకోండి, క్లినిక్లో అనుకోండి, పీరియాడిక్ చెకప్ చేయించడము తప్పనిసరి. అప్పుడు మనము అర్లీగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే దృష్టి లోపాలు, వాటి విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా.